హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ కరెంట్ అఫైర్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ సంబంధించి కంప్యూటర్ మాక్ టెస్ట్ 1. ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్? కింది వాటిల్లో కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. డిలిజెన్స్ అంటే శ్రద్ధ, వెర్సటాలిటీ అంటే బహుముఖ ప్రజ్ఞ, రిలయబిలిటీ, ఆల్ ది అబౌవ్ ఏది అని చెప్తున్నాడు. ఇట్స్ ఏ ఆల్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నీ ఉంటాయి. కంప్యూటర్ యొక్క గుణగణాలు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫాల్టీ ఇన్పుట్ లీడ్ టు ఫాల్టీ రిజల్ట్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్. తప్పుడు ఇన్పుట్లు కానీ ఇస్తే తప్పుడు రిజల్ట్సే బయటికి వస్తాయి. దాన్ని ఏమంటారు? డిలిజెన్స్, వెర్సటాలిటీ, గిగో, నన్ ఆఫ్ ది అబౌవ్. తప్పుడు ఇన్పుట్లు ఇస్తే తప్పుడు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని ఏమంటారు అంటే గిగో. గిగో అంటారు. అంటే గిగో అంటే ఏంటి? గిగో స్టాండ్స్ ఫర్ ఆప్షన్స్: గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్, గేట్వే ఇన్, గేట్వే అవుట్, గోఫర్ ఇన్, గోఫర్ అవుట్, జియోగ్రాఫిక్ ఇన్, జియోగ్రాఫిక్ అవుట్. ఇట్స్ ఆన్ గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. గార్బేజ్లోకి డస్ట్బిన్ అనమాట. దాంట్లో ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది. దాన్నే గిగో అవుట్ అంటారు. ద కెపాసిటీ టు పెర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ ఈజ్ టర్మ్డ్. ఒకేసారి మల్టిపుల్ టాస్క్ని పెర్ఫామ్ చేసినట్లయితే ఆ కెపాసిటీని ఏమంటారు? డిలిజెన్స్, వెర్సటాలిటీ, రిలయబిలిటీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏమంటారు అంటే ఇట్స్ వెర్సటాలిటీ. వెర్సటాలిటీ బహుముఖ ప్రజ్ఞ అని అంటారు. ఏ కంప్యూటర్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ టైర్డ్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇట్ ఈస్ నోన్ యాజ్. ఒక కంప్యూటర్ ఎప్పుడు టైర్డ్ అవ్వదు, అలాగే కాన్సన్ట్రేషన్ లోపించదు. దాన్ని ఏమంటారు? డిలిజెన్స్ శ్రద్ధ, వెర్సటాలిటీ, గిగో, నన్ ఆఫ్ ది అబౌవ్. ఏమంటారు అంటే ఇట్స్ డిలిజెన్స్ అంటారు. అంటే శ్రద్ధ అని మీనింగ్ వస్తుంది తెలుగులో. దాన్ని డిలిజెన్స్ అంటారు. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్ డాష్ ఫర్ సర్క్యూటరీ అండ్ డాష్ ఫర్ మెమొరీ. ట్రాన్సిస్టర్స్ అండ్ మ్యాగ్నెటిక్ కోర్, ఐసి అండ్ మ్యాగ్నెటిక్ మెమొరీ, వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్, ఐసి అండ్ మ్యాగ్నెటిక్ కోర్. ఇక్కడ ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అర్థం. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని ఎక్కడ యూజ్ చేశారంటే వాక్యూమ్ ట్యూబ్స్లో యూజ్ చేశారు. అలాగే సర్క్యూటరీ అండ్ డాష్ ఫర్ మెమరీ. మెమరీ దేంట్లో పెట్టుకున్నారంటే మ్యాగ్నెటిక్ డ్రమ్స్లో మెమరీని ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వేర్ బేస్డ్ ఆన్. దేనికి సంబంధించింది సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్? ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వాక్యూమ్ ట్యూబ్, ట్రాన్సిస్టర్, నన్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ బేస్డ్ దేని మీద అయి ఉంటుందంటే ఇట్స్ ఆన్ ట్రాన్సిస్టర్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ట్రాన్సిస్టర్స్ చాలా చిన్నవిగా ఉంటుంది వాక్యూమ్ ట్యూబ్స్తో పోలిస్తే. నెక్స్ట్, ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లాప్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫైల్ ప్రాసెసింగ్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫ్లోటింగ్ ప్రాసెసింగ్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫైల్ లోడింగ్ ఆపరేషన్ పర్ సెకండ్. ఇట్స్ ఆన్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఆపరేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి అని చెక్ చేయడమే ఫ్లాప్స్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్లాప్స్ స్టాండ్స్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్. విచ్ లాంగ్వేజ్ యూస్డ్ టు ప్రోగ్రామ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో ఏ ప్రోగ్రామ్ని అంటే ఈ ప్రోగ్రామ్కి ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయబడింది? బైనరీ కోడ్ లాంగ్వేజ్ అంటే 0, 1, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఏది అంటే ఇట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే XY డినోట్ చేసి దాన్ని బైనరీ కోడ్గా మారుస్తుంది. దాన్ని ఏమంటారంటే సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అంటారు. ఈడిఎస్ఏసి స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్, లేకపోతే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. సి ఎలక్ట్రానిక్ డిలే సీరియల్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. దేనికి సంబంధించింది ఈడిఎస్ఏసి? ఈడిఎస్ఏసి ఈజ్ ఆన్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.